ఆయన బంగ్లాదేశ్‌కి నామినేటెడ్ ప్రధానమంత్రి. సాధారణంగా నామినేటెడ్ అంటే ప్రతిపాదించేటటువంటిది. అంటే ఎన్నిక కానటువంటి వాడు నామినేటెడ్ ప్రధానమంత్రి. ఒకప్పుడు ప్రపంచ శాంతి అవార్డు నోబెల్ అందుకున్నటువంటి వ్యక్తి యూనస్ గారు ఇప్పుడు ఒక హెచ్చరిక జారీ చేశారు. మేము అస్థిరపడితే మీకు ముప్పు, ఈశాన్య భారతము బెంగాల్ మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఇది ఆయన హెచ్చరిస్తుంది. నాకు అర్థం కానిది ఏంటంటే బంగ్లాదేశ్లో అస్థిరపరుస్తున్నది ఎవరు? బంగ్లాదేశ్లో అస్థిరపరుస్తున్నటువంటిది మత ఉన్మాదులు. ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు? పాకిస్తాన్ కోసం, లేదా చైనా కోసం, లేదా అమెరికా కోసం, అంతే కదా. దాంట్లో భారత పాత్ర ఏంటి? భారత్ వాస్తవంగా బాధితురాలు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి ఆ పోర్ట్లు, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి భారత్